హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. మంగళగిరి ఎస్ఐ సస్పెండ్. కొంప ముంచిన 5,000 వ్యవహారం ఓటు కోసమే ఇదంతా. మంగళగిరి ఎస్ఐ సస్పెండ్ అయ్యాడంటండి 5,000 కోసం. అసలు ఏం జరిగిందో చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ కాజాబాబు సస్పెండ్ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోర్షన్‌లో ఎస్ఐ కాజాబాబు సస్పెండ్ అయ్యాడంట. తన పోస్టల్ ఓటు వేసేందుకు 5,000 లంచం తీసుకున్న ఆరోపణలతో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. 5,000 లంచం తీసుకున్నాడంట ఓటేయడానికి. అదే డబ్బులు తీసుకున్నాడంట. ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఓ పార్టీకి ఓటేస్తా అని ఎస్ఐ బంధువులు డబ్బులు తీసుకున్నారు. 5,000 ఆన్‌లైన్‌లో కాజాబాబుకు పంపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుంటూ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. మంగళగిరి ఎస్ఐ కాజాబాబుపై సస్పెండ్. ఓటు వేసేందుకు 5,000 తీసుకున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకున్న ఐజీ. ప్రకాశం జిల్లా టు మంగళగిరి. ప్రకాశం జిల్లా నుంచి మంగళగిరి వచ్చాడు. ఇప్పుడు అక్కడ కూడా సస్పెండ్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న పూర్తి కాగా ప్రజలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్లు, వివిధ శాఖ ఉద్యోగులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ ద్వారా చాలా మంది ఓటు వేసిన సంగతి మనందరికీ తెలిసిందేగా. అయితే ఎస్ఐ తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకుని చిక్కుల్లో పడ్డాడు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసోడే డబ్బులు తీసుకుని చిక్కుపడ్డాడంటే, ఇరుక్కున్నాడంటే జనాలు ఏ విధంగా నమ్ముతారు వీళ్ళని? ప్రకాశం జిల్లా కురువిచేడుకు చెందిన కాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఎన్నికల బదిలో భాగంగా ఆయన మంగళగిరి వచ్చారు. అయితే ఆయన ఓటు మాత్రం సొంతూరులో కురిచిచేడులో ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం కాజాబాబు బంధువులు తమ ఓట్లు వేసేందుకు పార్టీ నుంచి ముందే ఒప్పందం చేసుకున్నారు. పార్టీ నుంచి వీళ్ళ బంధువులు ఒప్పందం చేసుకున్నారంట. కాజాబాబుతో కూడా ఓటు వేయిస్తానని బంధువులు 5,000 తీసుకున్నారు. ఆ డబ్బుని ఎస్ఐకి ఆన్లైన్ల ద్వారా పంపారట. ప్రకాశం జిల్లా పోలీసులకు సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. డబ్బులు ఇస్తున్న క్రమంలో నాయకుడు వీళ్ళందరూ దొరికిపోయారంట. అతన్ని పోలీసులు ప్రశ్నించగా ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చింది వివరాలు బయటపెట్టాడు. ఈ క్రమంలో ఎస్ఐ కాజాబాబు వాడెవడో డబ్బులు ఇస్తూ దొరికాడంట. ఈ క్రమంలో ఎస్ఐ పేరు బయటకు వచ్చిందంట. దీంతో ఏం చేశారు? ప్రకాశం జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎస్ఐ కాజాబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ త్రిపాఠికి నివేదిక ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ త్రిపాఠికి నివేదిక ఇచ్చారు. ఆ వెంటనే కాజాబాబును సస్పెండ్ చేస్తూ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై కాజాబాబు స్పందించాల్సి ఉంది. మొత్తానికి ఏంటంటే కాజాబాబు సస్పెండ్ అయ్యి తన వాళ్ళు సస్పెండ్ కదా డిస్మిస్ ఫైన్ విత్ జైలు వేస్తే కానీ బుద్ధిరాదు వీళ్ళందరికీ. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఓటు నమ్ముకుంటూ చేసుకుంటే పోలీసుల మీద జనానికి ఏ నమ్మకం ఉంటుంది? పోలీసులు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడతారు? పోలీసులే మంచి చెప్పాల్సిన పోలీసులు ఇవి చేస్తే జనాలకు ఏ నమ్మకం ఉంటుంది? పిచ్చి చర్యలు అనుకోండి. 5,000 మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చూడండి బ్యాటరీ మాకు పడింది. చూద్దాం ఇంకా ఆయన స్పందిస్తే ఎలా ఉంటున్నారు అన్న రోజుల్లో వాచ్ అండ్ సేవ్. కానీ నేను చెప్తాను కదబ్బా, అందరూ అలర్ట్ గా ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి. దొరికితే మాత్రం పరుగు పోతుంది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్.